పోతున్నాయి ఖర్చులు? ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దాచుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అనవసరంగా ఇప్పుడు నంద్యాలలో 1 టౌన్ ఏరియా గానీ లేకపోతే రైల్వే స్టేషన్ ఏరియా గానీ నీళ్లు లేక, చుక్క నీళ్లు లేక, అమ్మ 4 రోజులకు ఒకసారి వస్తున్నాయమ్మా నీళ్లు అని అంటున్నారు. ఇవన్నీ కనిపించడం లేదా? ఆడ నేతలకు, మహా నాయకులకు కనిపించడం లేదా? లోకల్ ఇప్పుడు ఇలా వీళ్ళు వెలుగోడు సంబంధించిన వాళ్ళు, వెలుగోడు ఇక్కడ కూడా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. మరి 3 రోజులకు ఒకసారి మరి నీళ్లు ఎక్కడ వస్తున్నాయో? ఏమన్నా వాళ్ళు లేఅవుట్లకు ఏమన్నా పైప్ లైన్లు వేసుకున్నారో, వాళ్ళ సీడ్ ఫ్యాక్టరీలకు పైప్ లైన్లు వేసుకున్నారో డైరెక్ట్ గా మరి నాకైతే తెలియదు. కానీ వాళ్ళకు మాత్రం నీళ్లు వస్తున్నట్టున్నాయి. మరి నీటి సమస్య తీరుస్తానని చెప్పి ఎందుకు ఈ రోజు తీర్చలేకపోతున్నారు? ఎందుకు అనవసరంగా మభ్య పెడుతున్నారు? అంటే చిక్కోళ్ళు అనుకుంటున్నారా జనాలు? లేదంటే మాలాంటి వాళ్ళు వచ్చి ప్రశ్నించారు అనుకుంటున్నారా? అనవసరంగా జనాలను మోసం చేసి మీరు రాజకీయం చేయాలి అని అనుకోదు. ఇంకొక విషయం, ఒక మహిళగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. ప్రతిరోజు గుంపు తయారైంది ఇక్కడ. 7 కాన్స్టిట్యుయెన్సీ లీడర్లు, తర్వాత ఎంపీ. రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టాలా ఆమె పైన అని చెప్పి. ఈరోజు ఒకటే నేను చెప్తున్నా, పోటీ నాకు మీ మధ్యలో పోటీ, అంతేగాని మా ఫ్యామిలీ, మా అమ్మ గురించి లేకపోతే మా చెల్లి గురించో మా నాన్న గురించో మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మీ ఫ్యామిలీ జోలికి నేను రాలేదు, మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి నేను మాట్లాడుతున్నా. ధైర్యం ఉంటే ఇష్యూస్ గురించి మాట్లాడండి, అంతేగాని ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే మీకు లేదు. మీరు ఎవడో అన్నాడు, పెద్ద నాయకుడు ఎవడో అన్నాడంట, మేము అవుట్డేటెడ్ రాజకీయ నాయకులము, అవుట్డేటెడ్ వీళ్ళు అన్నారంట. మరి అవుట్డేటెడ్ అంటే ఏందో నాకు అర్థం కావడంలే. న్యాయం కోసం పోరాడితే అవుట్డేటెడ్, ఈరోజు హక్కుల కోసం పోరాడితే అవుట్డేటెడ్, ఏదన్నా సమస్యలు ఉంటే అవుట్డేటెడ్, ప్రజాసేవ చేస్తే అవుట్డేటెడ్. మరి వీళ్ళంతా అప్డేటెడ్ మనుషులేమో. అప్డేటెడ్ అంటే కబ్జాలు చేయడము, పేర్లు మార్చడం, కబ్జాలు చేసి పేదవాడి పైన ఉన్న ఏదైతే ఆస్తుందో పేర్లు మార్చడము, ఇది అప్డేటెడా? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు లేకపోతే టెంపుల్ కి సంబంధించిన దేవాలయ ల్యాండ్లు కబ్జాలు చేసుకోవడం అప్డేటెడా? లేకపోతే ఏమి చేయకుండా, ప్రజాసేవ చేయకుండా, ఏ మాట ఏ సమస్య వినకుండా ఊరికే దాచుకోవడం తప్ప ఇదా అప్డేటెడ్ నాయకులు చేసేది? ఆయన అంటాడు ఆస్తులు మనం ఎక్స్చేంజ్ చేసుకుందాము, నీది నాది ఆస్తి ఎక్స్చేంజ్. నాకు ముచ్మర్లో ఇల్లుంది, ధైర్యం ఉంటే ముచ్మర్ ఇల్లు తీసుకొని కూర్చోను. నీకు ధైర్యం ఉంటే ముచ్మర్ ఇంట్లో కూర్చో, రాసిస్తా ఈరోజే. ఇప్పుడు నీ ఆస్తులు నా దగ్గర పెట్టు. మరి కనీసము పేదవాడికి మీరు కబ్జా చేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక బుక్ ఉంది, అంత సర్వే నంబర్లతో పాటు ఉంది నా దగ్గర. కనీసం ఆ పేదవాడికి ఆ కబ్జా చేసిన భూములైనా నేను రిటర్న్ ఇస్తా వాళ్ళకు, కనీసం ఆ పుణ్యమన్నా కట్టుకుంటా. కాబట్టి ఇక్కడ పోటీ పడేది నేను, లేకపోతే ఎంపీ క్యాండిడేటో, లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్. దయచేసి ఫ్యామిలీని లాగద్దు ఈ విషయంలో. ధన్యవాదాలు.